ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చాలు మార్చి చదువుతాం. సాధ్యమైనంత వరకు అధ్యాయం అంతా కూడా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఇట్లను మహాబబులోను కూలిపోయిను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దాంతో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఏడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను. గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక దినముననే దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడెను. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకొందురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామను బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా చదువు లేఖన భాగము మా వెనుకలో దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. మేము దాసును కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మాతో ప్రభాతని మీ వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ 17వ అధ్యాయంలో రాయబడినటువంటి బబులోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అది మతపరమైనటువంటి ఆయా ఆచారముల చేత సాతాను అనుసరించేటువంటి జనాంగముగా అక్కడ స్త్రీ అనేటువంటి ఆ బబులోను ఆమె ఇక్కడ మనకు చూపించబడుతూ ఉంది. కానీ సాతాను ప్రారంభం నుండి కూడా దేవుని వలె తను ఉండాలనేది తన యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ, ఆశ. దాంట్లో భాగంగానే మరి సాతానులో కూడా త్రిత్వము అనేటువంటిది మరి తను చూపించుకుంటూ వచ్చినాడు. ఆ త్రిత్వంలో రెండవ భాగము అనేటువంటి ఆ మృగము
చనిపోయి తిరిగి లేవడం అనేటువంటిది మరి తను చూపించుకుంటా వచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్లుగానే ఆ త్రిత్వంలో మూడవ భాగము, రెండవ భాగమైన మృగమును ఆరాధించాలని ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుప్రభువు వారు తన ప్రజలను, సంఘమును ఆయనకు భారీగా సిద్ధపరచుకుంటున్న రీతిగానే సాతాను కూడా వానిని అనుసరించే రకరకాలైనటువంటి మతపరమైన విగ్రహ సంబంధమైన పద్ధతుల ద్వారా తనకు కూడా జనాంగమును ఒక స్త్రీగా తనకు భార్యగా ఉండు కొరకై, ఆ యొక్క అబద్ధపు క్రీస్తుకు భార్యగా ఉండు కొరకై తను కూడా సిద్ధపరచుకుంటా వచ్చినాడు. ఈ 18వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఈ 18వ అధ్యాయంలో మరి పేర్కొనబడినటువంటి ఈ బబులోను ఏదైతే ఉన్నదో అది ఆర్థిక పరమైనటువంటి రాజ్యపరమైనటువంటి బబులోనుకు ఈ యొక్క 18వ అధ్యాయంలో బబులోను సాదృశ్యంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీ అయినటువంటి ఆ బబులోను దేనికి సాదృశ్యం అంటే మతపరమైనటువంటి శత్రువును అనుసరించేటువంటి జనాంగమునకు ఆ యొక్క బబులోను సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఈ బబులోను ధనపరమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి, రాజ్య సంబంధమైనటువంటి దానికి మరి గుర్తుగా ఈ యొక్క బబులోను ఇక్కడ ఉంచబడతా ఉంది. ఇక్కడ కొన్ని వచనాలు నేను క్లుప్తంగా జ్ఞాపం చేసుకుని మనం ముగించుకుందాం. మొదటి వచనంలో ఆ తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చాడో చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించును, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించే ఇట్లా నేను. కానీ ఇక్కడ ఒక దూత విషయమే రాయబడింది. కానీ ఈ దూత మహా అధికారము పొందినవాడుగా చూపించబడుతున్నాడు. తర్వాత తన యొక్క మహిమ ఎప్పుడైతే అంటే భూమి మీద మరి ఎంతో ప్రకాశించే అంత మహిమ ఆ దూత ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆ దూత స్వరము కూడా ఎంతో గొప్ప స్వరముగా కూడా మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడతా ఉంది. ఈ లక్షణాలు యేసుప్రభువు వారికి కొంత గుర్తుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం తేటగా చెప్పలేం. ఏదైనా అవ్వచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారైనా అయి ఉండవచ్చు, లేదా దేవుడే ఒక ప్రత్యేకమైన దూతను దాని కొరకై, దూతలందరూ దేవుని చేత సృష్టించబడిన వారే కదా, కోట్ల కొలది దేవదూతలందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. ఆయన ఏర్పాటు చేసిన దూతలు ఒకవేళ మహా అధికారం ప్రభే ఇచ్చి ఉండవచ్చు, ఆ యొక్క వెలుగుతో కొనేటువంటి మహిమను కూడా ఆ దూతకు ఇచ్చి ఉండవచ్చు. ఏమైనప్పటికీ కూడా ఈ దూత గొప్ప శబ్దముతో ఆర్భాటించి చెప్తూ ఉంటున్నాడు. ఎంతో ఆర్భాటం అంటే అది ఎంతో అంటే దుఃఖమైన, సంతోషమైన. వాస్తవానికి ఈ దూత స్వరం యొక్క ఆర్భాటం దేనికి గుర్తంటే ఎంతో సంతోషంతో ఈ ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ఏమిటి ఆ సంతోషం అని అంటే 2వ వచనంలో మనం చూస్తున్నాం. మహాబబులోను కూలిపోయేను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. కానీ బబులోను ఇది మహాబబులు అంటే చాలా గొప్పగా అభివృద్ధి పొందినటువంటి వ్యాపార కేంద్రముగా ఈ మహాబబులోను ఉంది. ఇది భౌతికంగా అయితే అదే సందర్భంగా మనకి ఏం చేయబడుతుందంటే కాబట్టి ఈ దయ్యములకు నివాస స్థలం. కానీ దయ్యాలన్నీ కూడా అక్కడే ఉంటాయంట. ఇంకా ఏమంటున్నాడంటే ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అంటే అక్కడ నుండే ఉత్పత్తి అవుతున్నాయి. అపవిత్రాత్మలందరూ అక్కడ నుండే ప్రారంభం అవుతున్నాయి. అక్కడే నివాసం ఉంటే అక్కడ నుండే ప్రారంభం అవుతాయి. తర్వాత ఇంకా ఏం రాయబడుతుంది? అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి, అంటే పక్షి అనే మాట ఎందుకు ఉపయోగించబడిందంటే పక్షి ఒకే చోట జంతువులా కట్టేస్తే ఉండదు, అది మరి ఎగిరికుంటా అనేక స్థలాలకు వెళ్ళిన రీతిగానే ఈ యొక్క మహాబబులోను అనేటువంటి పట్టణమైన మహాబబులోనుకు సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యాపార రీత్యా అభివృద్ధి అయినటువంటి జనాంగములైనా కూడా ఎలాగా శత్రువు చేస్తాడంటే పాపమునకు కేంద్రస్థానంగా చేస్తాడు. పాపములన్నీ అక్కడే ఉత్పత్తి చేసినాడు. అక్కడ నుండే లోకమంతా వ్యాపించేటట్లుగా మరి ఆ యొక్క బబులోనును శత్రువు చేసుకుంటా వచ్చినాడు. ఇది మనకి ఎట్లా ఉందంటే కానీ ప్రభుని ఎరక ముందు మన జీవితంలాగే ఉంది. మార్కు సువార్త 7:21లో మనం చూడాల్సిన అవసరం లేదు. లోపల నుండి మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును అని చెప్తూ ఆ తర్వాత వచ్చిన రాయబడింది. ఇవన్నీ మనిషిని హృదయంలో ఈ చెడ్డవన్నీ అని రాయబడింది. ఈ చెడ్డవన్నీ మనిషి హృదయంలో నుండి బయలుదేరి మరి వానిని అపవిత్రపరచట్లుగా రాయబడతా వచ్చింది. అంటే బబులోను ఎలాగైతే లోకమంతా పాడైపోవడానికి కేంద్ర స్థానంగా సాతాను వాడుకున్నాడో మన హృదయం కూడా ప్రభువుని ఎరక ముందు పాపమునకు ఉనికిపట్టు ఉత్పత్తి అక్కడ అక్కడ నుండే ప్రారంభమవుతున్నాయి. దురాలోచనలని ఏ పాపమైనా అక్కడ నుండే అవన్నీ బయటకు వస్తూ ఉంటున్నాయి. బయటకు రాని పాపం ఏదైనా ఉన్నదంటే అది లోపల ఉన్నట్టే అర్థం. కానీ బయటకు కొంతమంది కొన్ని వస్తాయి, కొన్ని రావు.
రానంత మాత్రం వాళ్ళు లేనట్టు కాదు, అన్ని పాపాలు స్థానము మన హృదయం ఉంచబడింది. మెట్టుకు ఈ బబులోన్ అనేటువంటిది ఈ మహాపట్టణం అయినా కూడా ఎలాగనైతే కాబట్టి ఒకవైపు ఏమో ధనం పరంగా అభివృద్ధి పొందిన పట్టణం అయినప్పటికీ కూడా అది పాపమునకు నిలయంగా అది చేయబడతా వచ్చింది. తర్వాత దేని వాక్యంలో 3వ వచనం, ఏలైనగా కాబట్టి సమస్త జనాలు రెండు విధాలుగా, ఒకవైపు ధనం పరంగా వ్యాపార పరంగా, మరొక వైపు పాపము అపవిత్రత పరంగా, రెండు పరాలుగా ఈ యొక్క బబులోను కేంద్రంగా సాతాను వాడుకుంటా వచ్చినాడు. అందుకని దేని వాక్యంలో తిరిగి మనము 4వ వచనంలో చూస్తాం, మరియు ఇంకొక స్వరము వింటిని, నా ప్రజలారా దాని పాపంలో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును. కాబట్టి ఇక్కడ ఒక ప్రకటన ఇవ్వబడతా ఉంది. ఇంకొక దూతను రాయబడలేదు, కానీ స్వరం అయితే పరలోకం నుంచి వినబడతా ఉంది. లోకమంతటి కొరకై వినబడుతున్న స్వరం ఏమో పిలుపు ఇవ్వబడతా ఉందంటే, ప్రభు అంటున్నాడు నా ప్రజలారా అంటున్నాడు. కాబట్టి దానిలో ఉండి రండి అంటే అర్థమైందంటే, కాబట్టి దేవుని ప్రజలు కూడా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతమేరనో ఎక్కువ మేరనో ఆ బబులోని అనుభవంలోనే వాళ్ళు ఉంటా వచ్చినారు. అది ఇప్పుడు దేవుని యొక్క తీర్పు ఆ బబులోనికి మరి తీర్చబడేటువంటి సందర్భం వచ్చింది. ప్రవక్తల ద్వారా యెషయా ప్రవక్త, తర్వాత మరి హెస్కేలు ప్రవక్త, తర్వాత హోషే ప్రవక్త, పలువురు ప్రవక్తలు బబులోని అంతం గురించి వారు ప్రవచిస్తూ వచ్చినారు. వాటికి నెరవేరిపోస్తూ ఉంది. అదే ప్రభువు అంటున్నాడు, తన ప్రజలతో అంటున్నాడు, మీరేం చేయాలంటే కాడే దానిలో నుండి బయటికి రండి అని చెప్తా ఉన్నాడు దీని వాక్యంలో. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, దానిని విడిచి రండి అని 4వ వచనం చివరిలో మనం చూస్తాం. కాబట్టి ఆ దినాలలో ఉన్న ప్రభుని ఇశ్రాయేల్ ప్రజల్లో అన్ని జనులైన వాళ్ళు కొందరు ప్రభువుని ఎరిగినటువంటి వారి కొరకైనా, ఈ దినాల్లోనే దేవుని ప్రజల కొరకైనా దేవుని పిలుపు ఇది. ఏంటి ఆ దేవుని పిలుపు అంటే, కానీ లోక సంబంధమైన, కాబట్టి వ్యభిచార సంబంధమైన, పాప సంబంధమైన, వ్యర్థమైనటువంటి అన్యాయమైన, వ్యాపార సంబంధమైన, ధన వ్యసనములతో ధన ఆశలతో నింపబడినటువంటి లోక సంబంధమైన దాని అంతటి నుండి కూడా దేవుని ప్రజలకు విషయమే ఇవ్వబడుతున్న పిలిపోయిందంటే, మీరు విడిచి రండి అని చెప్తా ఉంటున్నాడు. కానీ విడిచి రాకపోతే ఏం చేసినట్లు, దానితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి పాలివారైనట్లు ఏకీపించడం వల్ల ఏంటి ప్రయోజనం, ఏంటి నష్టం ఏంటి? ఆ బబులోని మీదకు, ఆ జనాంగం మీదకు దేవుని వచ్చే ఉగ్రతలో కాబట్టి మరి దాంతో ఏకీపించిన వారు కూడా పాపం పొందవలసి ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక స్నేహితుడు పోతున్నాడు, బ్యాంకు దోపిడీ చేయడానికి వెళ్తున్నాడు. చెప్పినాడు స్నేహితునికి, అరే నేను దొంగతనంగా పోతున్నానంటే వీడేం చేయాలా, వాడినైనా నిలవరించాలా, లేదంటే నువ్వు ఎట్టన్నా పోరా నాన్న, నీతో నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవాలా. అట్లా కాకుండా అట్లా నా పోతున్నావా, సరే నేనైతే దొంగతనం చేయను, సరే వస్తా పాత నువ్వు స్నేహితుడిని నిన్నట్టు పోగొట్టుకునేది అని పోయినాడు అనుకోండి. పోయినాడు, వీడు లోపల పోయినాడు, ఆ తలుపు అన్ని పాల్గొట్టినాడు, వాకిటి దగ్గర వీడు వెయిట్ చేసినాడు, డబ్బులంతా తీసుకున్నాడు, ఇద్దరు కలిసి వచ్చేసినారు. పోలీసు వాళ్ళని ఇద్దరు పట్టుకుపోతే వీడు చెప్తున్నాడు అనమాట, సార్ అదే నాకేం అన్యం పిల్లలతో. వాడైతే చెప్పాడు సార్ బ్యాంకుకు దొంగతనం అని, నేను చెప్పేశాను, నా సంబంధం లేదురా అని చెప్పినాను, జస్ట్ ఊరకు తోడు పోయినానంటే విడిచిపెడతారా చెప్పండి? విడిచిపెడతారా? అట్లాంటి అవన్నీ కహానీలు కథలు నిజమైనా కూడా అవి కథలుగానే ఎంచబడతాయి, వాడు నేరస్తుడిగానే ఎంచబడతాడు. దీని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, కానీ విడిచిపెట్టి రమ్మని చెప్తుంది. ఈ లోకం అట్లానే ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా, ఇంత మంచి వ్యాపారం, ఇంత మంచి లాభం, ఇంత మంచి ఘనత ఎట్లా పోగొట్టుకోవాలన్నట్టు ఉంటుంది. లోతు విషయం మనం చూస్తాం. లోతు అబ్రాహాము నుండి వెళ్ళేటప్పుడు వాస్తవానికి లోతు నీతిమంతుడు. కాబట్టి తన యొక్క ఎన్నిక కావాలని చేసుకున్న చెడు ఎన్నిక కాదు. మరి సొదొమ గొమొర్రా అనేటువంటిది మామూలుగా చూచినప్పుడు సొదొమ గొమొర్రా ఎలా కనబడిందంటే, దేవుడే ఏర్పాటు చేసుకుంటే తప్ప ఒక పట్టణము ఇంతగా అభివృద్ధిలోనికి రాదు ఆ నిర్ధారణలోకి వచ్చినాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుడే తనంతట తానే ఆ పట్టణం మీద దృష్టి పెట్టి, కాబట్టి ఆ పట్టణం మీద ఇష్టం చేత దేవుడు ఇంతగా అభివృద్ధి పరిచినాడు అని తను దృష్టికి తను మరి భావించినాడు. ఇంకో మాట తను ఏమనుకుంటాడు, దేవుడే తన బిడ్డగా తాను ఏర్పాటు చేసిన పట్టణంలోనికి వెళ్ళటం కొరకై దేవుడు నాకు చూపించినాడు. సరే, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినాడు లోతు? ఆ యొక్క పట్టణంలో సమీపంలో గుడారం వేసుకున్నాడు. అప్పుడు దాని రంగు బయటపడింది కదా. చూస్తానికి ఎంత చక్కని పట్టణం, అభివృద్ధి అయిన పట్టణం.
అయితే లోపట ఎంత విపరీతమైనటువంటి కామచేష్టలు ఉన్నాయి. ఎట్లాగా పురుషులు స్త్రీలు కూడా వ్యభిచారం చేసుకునేంత దౌర్భాగ్యమైనటువంటి ఆ పట్టణం కనబడతా ఉంది. ఆ పాపాలు చేసే విషయంలో ముసలోడు దగ్గర నుండి పసిపిల్లోడు వరకు ఏ పనులు చేస్తాడని విషయం తనకు బయలుపడినప్పటికీ కూడా ఎందుకు పోయినాడు? బాధపడుతున్నాడు. పోవడం ఇష్టం లేదు, దేవుని బిడ్డ కదా, ఇష్టం లేదు, లోపల నొచ్చుకుంటున్నాడు. అయినా ఇంత మంచి వ్యాపారం ఉన్న పట్టణాన్ని ఎట్ట పోగొట్టుకోవాలా? ఇంకే పట్టణాన్ని పోయి వ్యాపారం చేస్తే ఇంత లాభం రాదే, దీన్ని ఎట్ట పోగొట్టుకోవాలా? రెండవది అని చెప్పి ఏం చేసినాడు? లోపలికి వెళ్ళినాడు, ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత చివరికి ఆడ సెటిల్ అయిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తర్వాత ఆ ఊరి పెద్దల్లో ఒకటిగా అయిపోయినాడు, మెయిన్ లీడర్ అయిపోయినాడు, ఒక నాయకుడు అయిపోయినాడు. చివరికి ఎంతగా సొదొమ గొమొర్రా వారి హృదయాల్లో నింపబడిందంటే దేవుడు ఆ పట్టణాన్ని అబ్రాహాము మనవని బట్టి బలవంతంగా లోతు తన కుటుంబాన్ని బయట తీసుకెస్తే వారికి ఆ పట్టణం మీద వ్యామోహం పోలే, విడిచిపెట్టి రాలే వాళ్ళు. మరి లోతు భార్య విడిచిపెట్టి రాలే, పేరు లాక్కొస్తే మరి ఆ దోతల చేతిలోని చెయ్యి వదులుకోలేకొచ్చి ఆమె ఏం చేసింది? వెనక్కు చూసింది. ఏం పోయింది? ఏమైంది? ఆ పట్టణము బూడిదైపోయింది, ఈమె మరి ఉప్పు స్తంభంగా అయిపోయింది. తర్వాత లోతు విషయం అని చూస్తాం. ఆ పట్టణాన్ని బొమ్మంటే, ఆ పర్వతాన్ని బొమ్మంటే, లేదు ప్రభా నేను ఈ పర్వతాన్ని పోతానన్నాడు. కారణం ఏంటి? మళ్ళీ ఎట్టో కూడా చిన్నగా జ్వరబట్టడానికి. దాని మీద వ్యామోహం అంతగా లోకం ఆకర్షిస్తుంది. అందుకని నేను వాక్యంలో చివరికి లోతు నష్టపోయినాడు, తన కుమార్తె నష్టపోయినాడు, వారి సంతానం కూడా ఏ మాత్రం కూడా ఆశీర్వాదము లేని సంతానంగా భూమి మీద ఎంచబడింది. దేని ఒక వాక్యంలో ఇక్కడ మనకు అందుకని ప్రభు ఇస్తున్న ప్రకటన ఏంటంటే, నా ప్రజలారా మీరు విడిచిపెట్టి వచ్చేసేయండి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు ఏకీపించినట్లే, నువ్వు పాలిదానగా ఉన్నట్లే. కాబట్టి దాని మీదకి వచ్చే శిక్ష యావత్తు కూడా నీ మీద కూడా వస్తుంది. దేవుని వాక్యంలో ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులకు వారు ప్రవేశించినప్పుడు ఐగుప్తులు ఎదుట ఇశ్రాయేల్ స్థానం ఎలాంటిది చెప్పండి? ఎంత గౌరవప్రదమైన స్థానం, ఏది కోరితే అది ఇచ్చే స్థానం. అయితే ఏమంటాడు యోసేపు? ఆత్మీయమైన దృష్టి కలిగిన వాడే ఏరి కోరి ఏమని చెప్పినాడు? నేను ఐగుప్తుకు దూరముగా ఉండేటువంటి స్థలాన్ని తను కోరుకున్నాడు. గోషెన్ దేశం. 46వ అధ్యాయము 33వ వచనం. గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. గొర్రెల కాపరైన హేయుడు అంటే అంటే గొర్రెల కాపరని తెలిస్తే చీచి మీరు ఆ పని చేస్తారా అంటారంట వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఫరోకి ఏమని చెప్పమన్నాడు? 32వ వచనం. ఆ మనుషులు పశువులు గలవారు, వారి గొర్రెలు కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగిన తీసుకుని వచ్చిన అతనితో చెప్పేదను. మరి గొర్రెల కాపరైన వాడు హేయుడైనప్పుడు ఎందుకు గొర్రెలు కాసుకునే వాళ్ళని ఎందుకు చెప్పాలా? కారణం ఏమిటంటే 34వ వచనం. మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు. లేకపోతే ఒప్పుకోడు. చిచి అక్కడెందుకు, మంచి బంగ్లాలు ఇచ్చేసేయి, మెయిన్ టౌన్లో ఇచ్చేసేయి, కానీ ఒక ఊరు ఇచ్చేసేయి అని చెప్తాడు ఫరో. ఇక్కడ ఆ మాట చెప్తే ఐగుప్తీయులకు కాబట్టి వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు. సరేలే అని అట్లంటేనే ఒప్పుకుంటాడని గోషేను. ఎందుకు గోషేను ప్రాంతం? ఎందుకు దేవుడు అక్కడ ఉంచినాడు? 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. కారణం ఏమిటి? దేవుడు వారిని ఐగుప్తుని విమోచించేటప్పుడు అక్కడ ఐగుప్తు మీదకి వచ్చిన ఉగ్రత, తెగుళ్ళు ఏది కూడా వారికి సంభవించకుండా దేవుడు వారిని ప్రత్యేకపరచుడు కొరకై ప్రభు అక్కడ ఉంచినాడు. అందుకనే వేటిని మనం విడిచిపెట్టి రావాలా? రాకపోతే ఏమవుతుంది? దాని తప్పేముంది బ్రదర్ అని అంటారు చాలామంది విశ్వాసులు అంటారు. దాని ఏముంది? ఇప్పుడు అంతా మామూలే, ఇప్పుడంతా ఏమైపోయింది, ఎందుకు అంత ప్రత్యేకత అవసరంలే, నష్టం ఉంటుంది. 10 తెగుళ్ళు వచ్చినాయి. దేని వాక్యంలో వడగళ్ళు పడి ఐగుప్తుల పశువులు చనిపోతే దేని వాక్యంలో రాయబడింది? ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్క పశువు కూడా ఏం కాలేదంట చెప్పండి, చచ్చిపోలేదు రాయబడి. ఇంకొకటి 3 దినాలు కటిక చీకటి దేవుడు కలువ చేస్తే తౌళ్ళాడుకుంటూ వచ్చినారు ఐగుప్తీయులు. అయితే గోషేన్ దేశంలో ఏముందంట చెప్పండి? వెలుగుంది. అదే ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి ఐగుప్తు నుండి సాధ్యమయ్యేదైనా ఆ ఉగ్రత ఏమాత్రం వాళ్ళకి సోకకుండా నష్టపడకుండా తప్పించబడేవారేనా? అందుకని జ్ఞాపం పెట్టుకోవాల్సిందంటే లోక సంబంధమైనది, అది మంచా కాదు చెడ్డా కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసినదా, లోకం నుండి నేను నేర్చుకున్నది అంతే. కాబట్టి విడిచి పెట్టాలా. నా ప్రభు అంటే నా ప్రజలారా, దేని వాక్యలో ప్రభు ఏమన్నాడు? మీరు వచ్చిన ఐగుప్తు దేశ ఆచారం చొప్పునైనను మీరు ఇప్పుడు వెళ్తున్న కనాను దేశం యొక్క ఆచారం చొప్పున కూడా మీరు చేయకూడదు. మీరు ఏం చేయాలా? నా కట్టడలు అనుసరించాలని ప్రభు చెప్పినాడు. ఎన్నో సందర్భాలు మీరు నాకు ప్రజలై ఉండినట్లుగా నా కట్టడలు మీరు అనుసరించాలా. అప్పుడే
కాబట్టి మనము ఆయన వారం అని ఎంచబడతాం. ఎంత మంచి సాక్ష్యం దేవుని ప్రజలకు బైబిల్లో చెప్పండి. దేవుని వాక్యంలో మరి ఎస్తేరు గ్రంథంలో చెప్పబడతా వచ్చింది. ఎవరు మన మొర్దెకై మీద చంపాలని చూసింది ఎవరు? ఆయన హామాను అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ ఒక జనాంగం ఉంది మన దేశంలో, వీరి యొక్క పద్ధతులు సకల లోకముల యొక్క పద్ధతులకు అంత భిన్నంగా ఉన్నాయి అని చెప్పినాడు. ఎంత మంచి సాక్ష్యం చెప్పండి. అయితే కావచ్చు, చెదిరించుకోవచ్చు. అబ్బో ఇంత భక్తి అనుకోవచ్చు. మనం ఈ భాగంలో ముందుకు వస్తాం. అది దేని ఒక వాక్యంలో ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకు ఏం చూస్తూ ఉంటున్నామంటే, ప్రభు ఆ బబులోని మీదకి వచ్చేటువంటి ఆ తీర్పు, మహా తీర్పు నుండి తన ప్రజల కొరకై ఇవ్వబడుతున్న పిలుపుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి మనం వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ తిరిగి తర్వాత చూస్తాం 5వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం, దాని పాపములు ఆకాశము, ఈ బబులోని ముందు బాబెలు గోపురం, అక్కడ నుండే దాని ఉనికి ప్రారంభం అయింది. కాబట్టి అక్కడేమో ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టినారు. ప్రభు తారుమారు చేస్తే కాబట్టి ఉద్దేశం మాత్రం పోలే, వాని పాపాలు ఆకాశంగా అందని పాపాలు చేసినారు. కాబట్టి దీనిని అయితే ప్రభు తారుమారు చేసినాడు. కానీ అయితే వారి పాపములు అంత అందుకని ప్రభు అన్నాడు, నేను వాటిని మర్చిపోను అని చెప్పినాడు. మన పాపాలు ఎందుకు జ్ఞాపం చేసుకుని అన్నాడు? అది మన మంచోళం నన్ను కాదు, ఆ రక్తం ఆశ్రయించి వచ్చినాం కాబట్టి మనకి క్షమాపణ దొరికింది. కాబట్టి ఈ జనాంగ విషయం మనం చూస్తే ప్రభు వారి పాపములు ఆకాశం అంటికినాయి. 6వ వచనం. కాబట్టి ఇక్కడ 6వ వచనం మనకి ఏం చూపిస్తా ఉందంటే, దేవుడు కాబట్టి తీర్పు తీర్చేవాడని జ్ఞాపం చేస్తుంది. కొలిచిన కొలత చొప్పున తిరిగి కొలిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి ఆయన న్యాయవంతుడు అనేటువంటిది ప్రభు అక్కడ ఆయన చూపించుకునేవాడు ఉన్నాడు. తర్వాత 7వ వచనం మనం చూస్తాం, అది నేను రాణినిగా కూర్చుందును. కాబట్టి ఇక్కడేమో పై భాగం ఏం చూపిస్తుందంటే, వారు చేసిన క్రియలు చొప్పున ప్రభు వారికి ప్రతి క్రియలు చేస్తూ వచ్చినాడు. రెండవదిగా ఈ బబులోను ఇంకో లక్షణం ఏంటంటే, తను మాత్రమే ఘనత పొందాలనే అపేక్ష కలిగినటువంటిది, తనకు మాత్రమే సమస్తము దక్కాలనేటువంటి అపేక్ష కలిగినటువంటిది. అదే సాతాను హృదయంలో కూడా పుట్టింది కదా. కాబట్టి నేను సభాపర్వతం మీద ఎక్కుతాను, మహోన్నతుని సమానంగా చేసుకుంటానని అనుకున్నాడు. కాబట్టి దేని వాక్యంలో అందుకని ఈ 2 లక్షణాలు ఉన్న ఆ బబులోనికి దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చినట్లుగా దేని వాక్యం రాయబడింది. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. మరి ఏమని రాయబడింది? మనం ఏది విత్తుతామో అదే పంటను కోస్తామో అని రాయబడింది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు అయినటువంటి వాడిగా మరి చూస్తూ ఉంటున్నాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచ్చిన మోసపోకుడి, దేవుడు విక్రయింపబడ్డాడు, మనుషుడు ఏది విత్తునో. అంటే అర్థం ఏంటి? విక్రయించబడ్డంటే భలే తప్పించుకున్నాను చూసావా, నువ్వు కూడా నన్ను ఏం చేయలేవు చూసావా, ఈ విషయంలో భలే కన్నింగా భలే అనటానికి ఛాన్స్ లేదు. కానీ అట్లా దేవుడు మోసపోడు. కానీ ఖచ్చితంగా నిశ్చయముగా కానీ ఆయన లెక్క ప్రకారం ఆయన తీర్పులను తీసుకొస్తాడు. కాబట్టి ఎవరికి ఇచ్చే బహుమానం దేవుడు వారికి ఇస్తాడు. అంటే అర్థమేంటి? తమ క్రియలను బట్టి దేవుని ప్రజలకు తగినటువంటి బహుమానం ప్రభు వారికి ఇస్తాడు. అయితే అదే సందర్భంగా బబులోని కనుబోలో ఉన్నటువంటి లోకస్తులైన వారికి కూడా తగినటువంటి బహుమానము, తగిన బహుమానం వారికి ఇస్తాడు. దేవుని వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడుతున్నప్పుడు కాబట్టి ఎంతగా బబులోని లక్షణం చూడండి, రాణిగా నేను కూర్చోవాలనేది ఒక ఆశ. ఇంకా ఏమన్నా అంటున్నాడు, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకుంటా ఉంది. తర్వాత ఏమంటున్నాడు? అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుంటా ఉంది. కానీ ఇక ఇవన్నీ కూడా ఈ యొక్క ఏమంటారు బబులోనుకు ఉండేటువంటి లక్షణాలు. అదేం చేస్తూ ఉంది? నేనే రాణిగా ఉండాలా. తర్వాత తన ఏమంటుంది? తన మనసులో తను ఏం చేస్తుంది? గర్వపడతా ఉంది. ఇంకా ఏమంటున్నాడు? తన్ను తాను గొప్ప చేసుకుంటా ఉంది. దేని వాక్యంలో మరి నెబుకద్నెజరు రాజు కూడా మనం అట్లనే చూస్తాం. అది కూడా బబులోనే. ఆ బబులోను ఆ యొక్క నెబుకద్నెజరు రాజు తనలో తను అనుకున్నాడు, ఈ వైభవం అంతా, ఈ రాజ్యం అంతా నా వల్ల కలిగిందే కదా అని అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. దేవుడు వెంటనే ఏం చేసినాడు? కాబట్టి వాని మానవుని హృదయం తీసివేసినాడు, పశువు యొక్క హృదయం ఇచ్చేసరికి పిచ్చోడ్లాగా ఒక పశువులాగా వ్యవహరించినారు. ఇంకా వైద్యులు ఏమేమి చేసి ఉంటుందో అవన్నీ పనిచేయలే. చివరికి తరిమేసినారు. పోయి అడవిలోకి వెళ్ళిపోయినాడు. అడవిలో పోయి ఒక రాజు, మహారాజు,
నెబుకద్నెజరు గురించి ప్రభు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. దేవుని ప్రజలను ఇశ్రాయేలును శిక్షించడానికి కూడా ఒక సాధనంగా దేవుడు నెబుకద్నెజరును రాజును వాడుకున్నాడు. ఎంత గొప్పగా దేవుడు తనను ఆశీర్వదించినాడంటే, వ్రేలాడేటువంటి తోటలు, గొప్ప ఆ దినాల్లోనే గొప్ప టెక్నాలజీ. కాబట్టి ప్రపంచంలో ఒక వింతలో మరి ఆ దినాలలోనే బబులోన్లో ఆయన కాలంలోనే అది ఏర్పాటు చేయబడతా వచ్చింది. కాబట్టి అంతగా దేవుడు హెచ్చరించినాడు. అయితే గర్వాన్ని బట్టి ఏమైపోయింది? కానీ ఒకసారి చాలా భయం అనిపిస్తుంది. గర్వం అనేది ఏదో వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది, ప్రతి వారికి వస్తుంది. అది ఎడతెగకుండా శత్రువు నుండి ఉత్పత్తి అయ్యేటువంటి మరి ఎంతో దొంగ సరుకు అనమాట. అది దొంగ సరుకు ఏదో రకంగా చూపిస్తూ ఉంటాడు. దొంగ సరుకు మనకు కనబడే అధికారం మనకు వెళ్తుందా చెప్పండి? ఎటు పోద్దో మొత్తానికి ఏడకి పోవాలి, అడిగి వెళ్ళిపోతుంది అనమాట. జ్ఞాపం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కాబట్టి మనము రియలైజ్ అవుతూ ఉండాలా, ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలా. ఎంత అసలు అనుకుంటే మరి పశువులా గడ్డి మేసినాడంట. మంచుకు తడిచినాడు, వర్షాన్ని తడిచిన తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఎక్కడో లోపట మానవ హృదయం ఉంది, పశ్చాత్తాపడినాడు. ప్రభా, ఇంత గొప్ప వైభవంతో నన్ను నేను గర్వించి స్థితికి పడిపోయాను కదా అని పశ్చాత్తాపడినాడు. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటంటే, మళ్ళా తిరిగి మానవ హృదయం ఇచ్చిన మాత్రం కాదు, మళ్ళా ఆ బబులోను తీసుకొని వచ్చి మళ్ళా రాజు స్థానంలో తీసుకొచ్చినాడు. ఎంత ఆశ్చర్యం! అంటే ఈయన మళ్ళీ అంటే వర్షం తడిసి బాగా నల్లగా అయిపోయి ఏమంటారు, బరిగొడ్డు చర్మంలాగా బాగా సున్నితమైన శరీరంలోడు బరిగొడ్డు చర్మంలాగా వేసుకొని వస్తే వాళ్ళు ఏం చేసి ఉంటారు? వీడు వచ్చినాడే, పిచ్చి కొంచెం తగ్గినట్టుందని చెప్పి బహుశా ఒక దగ్గర ఉంచినారేమో. ఎంత చక్కగా, ఎంత నైపుణ్యంగా, ఎంత జ్ఞానంగా ఉంటుంది చూసిన తర్వాత మరి కొన్ని ఆలోచనలు అడిగినారేమో. అంటే ఆ బైబిల్ ఎవరైనా రాయబడలే. అయితే ఆయన ఇచ్చిన ఆలోచన అద్భుతంగా ఉన్నప్పుడు, లేదు మన రాజు సంపూర్ణ జ్ఞానం వచ్చిందని చెప్పి చిన్నగా మరి కొంత తీసుకొస్తే మళ్ళీ తిరిగి పూర్తి అధికారిగా రాజుగా అయిపోయినాడు. ఎంత ఆశ్చర్యమైన విషయము దేవుని వాక్యంలో. అందుకని ఒకసారి ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే, ఒక చిన్న పాప చిన్నప్పుడు తప్పిపోయిందనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత అడవిలో ఒక పాప కనిపించింది. ఆ పాప ఏం చేసిందంటే, కోతిలాగా చెట్లు ఎక్కుతూ ఉంది, కోతిలాగా అరవటం నేర్చుకుంది. తర్వాత ఎవరు ఆ పాప అని చెప్పి ఫొటోస్ తీసి విచారిస్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో చిన్న పాపగా ఉన్నప్పుడు తప్పిపోయింది అనమాట. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత బహుశా ఏడ్చి ఉంటుంది. అంటే మీరు కూడా చదివి ఉంటారేమో, నా చిన్న వయసులో వచ్చిన ఆర్టికల్ అనమాట. చాలా కాలం నాకు అది పేపర్ క్లిప్ కూడా పెట్టుకున్నాను, కానీ తర్వాత పోయింది. సరే, మొత్తానికి ఆ పాప ఏంటంటే తర్వాత గుర్తుపెట్టినారు, పలానోళ్ళ పాప చిన్నప్పుడు పోయింది. ఎట్లా ఏడ్చి ఉంటుంది. తర్వాత ఆకులు ఏ పడితే తింటూ ఉంటుంది. చిన్నకి ఏమైపోయిందంటే, ఆ పాప పశువులాగా కోతులాగా మాట్లాడటం, కోతులాగా అరవటం, చెట్లు ఎక్కటం నేర్చుకుంది. చివరికి ఆ పాపను పట్టుకొచ్చి ఈ సైకాలజిస్ట్ ఎవరైతే మానసిక వైద్యులు ఉన్నారో, పాపం ఆ పాపను కట్టేసి మంచానికి మరి మళ్ళా తిరిగి మానవ మనసు తేవాలని ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చినారు. కానీ కాల తర్వాత అమ్మాయి చనిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి చూడండి, దేవుడు ఎలాంటి కనికరం గలవాడు, ఏమైనా అయినా చేయగలడు అనమాట. కాబట్టి దేనికి వాక్యంలో ఇక్కడ మనం చూసేటువంటి ఈ బబులోని విషయం మనం చూస్తే, కాబట్టి తను ఏమనుకుంటా వచ్చిందో, అయితే ఎలాంటి స్థితులను ప్రభు తీసుకుని పోయినాడు. దేని వాక్యంలో రాయబడుతుంది చూడండి, 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే. కాబట్టి ఇంత గొప్ప ప్రబలినటువంటి పట్టణం. వాస్తవానికి ఈ బబులోను అనేటువంటి పట్టణము అనేటువంటిది ఆ కాలంలో పట్టణము మరి తర్వాత కాలంలో లేదు, ప్రస్తుత కాలంలో లేదు. ఆ మహాపట్టణం అనేది అది సమూలంగా ప్రవక్తల యొక్క ప్రవచనాల మేరకు సమూలంగా నాశనం చేయబడింది. తర్వాత కొంతమంది రాజులు ఆ పట్టణాన్ని మళ్ళా తిరిగి వైభవంలో తేవాలని ప్రయత్నం చేసి విఫల ప్రయత్నం అనేది చేసినారు. అవన్నీ కుదరలేదు. మరి ఈ పట్టణం అనేటువంటిది మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పట్టణం అనేటువంటిది 2 విషయాలు మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఒకటి, లోకంలో ఉన్నటువంటి సాతాను సంబంధమైన, లోక సంబంధమైన అధికారము, ధనము, వ్యభిచారము, పాపము సాదృశ్యంగా ఈ పట్టణం అనేది చూపించబడుతుంది. రెండవదిగా, కానీ ఈ యొక్క అబద్ధపు క్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి పునర్నిర్మించుకుంటాడు ఆ పట్టణాన్ని. ఎందుకంటే ఆ పట్టణాన్ని ఆదాయం చేసుకొని పాపాన్ని పుట్టించినాడు. ఆ పట్టణాన్ని ఆదాయం చేసుకుని రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు లోకమంతా వ్యాపింపజేసినాడు. అందుకని ఆ కేంద్ర స్థానాన్ని విడిచిపెట్టలేక మళ్ళా తిరిగి ఆ పట్టణాన్ని బిల్డ్ చేసుకొని చక్కగా నిర్మించుకొని తను అక్కడి నుండి పరిపాలన చేసేవాడుకున్నాడు. ఎందుకంటే సాతాన్ని మనం చూసినాం, ప్రతి దాన్ని కూడా ఇమిటేట్ చేయాలా, దేవుణ్ణి అనుకరించాలా, అది తన యొక్క ఆలోచన. ప్రభువైన దేవుడు
భూమి మీద దేనిని తనకు పట్టణంగా నివాసయోగ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు? యెరూషలేమును నివాసయోగ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేములో నుండే లోకమంతటిని ఆయన పరిపాలించబోతున్నాడు. అట్లానే దాన్నే పోల్చి మరి యొక్క అబద్ధపు క్రీస్తు కూడా మరి క్రీస్తుని పోలినటువంటి ఆ మనుషుడు కూడా యొక్క బబులోనును తన పట్టణాన్ని నిర్మించుకొని అక్కడ నుండి తను పరిపాలన చేసేటువంటి వాడుగా ఉండేవాడుకున్నాడు. అయితే మొత్తానికి దేవుడు ఆ దినాలలో మళ్ళీ తిరిగి ఎంతో వైభవంగా పరిపాలన చేస్తున్న విస్తరించిన పట్టణమును దేవుడు తీర్పు తీర్చినాడు. ఎట్లా తీర్పు తీర్చినాడంట? దేవుని వాక్యంలో రాయబడింది, ఒక్క దినముననే, ఒక్క రోజులోనే ఏమైనా చేయగలడండి దేవుడు. దేవుడు మరి ఇంత వైభవంతో పట్టణం ఒక్క రోజులో తీసేస్తున్నాడు ఆయన. అది ఎంత పని దేవునికి? మనం కూర్చున్న చాప చుట్టినట్లే భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు ఎట్లా తొలగించబోతున్నాడు? ఒక చాప చుట్టినట్టుగా తీసేస్తాడంట. ఎంత అల్పమైనదో చూడండి. అంత గొప్పగా ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఆ సామ్రాజ్యం అంతా ఏమైపోతామని చెప్పండి? ఒక్క దినములో దేవుడు తాను ఇక్కడ ఏం రాయబడుతుంది? దేవుడైన దానికి తీర్పు చిచ్చుచున్న దేవుడైన ప్రభు. దేవుడే తీర్పు తీర్చినాడు. ఎవరు ఆపగలుగుతారు? పైనేమో మతపరమైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెకి ఎవరు తీర్పు తీర్చినారు? ఆమెకు ఆ యొక్క జంతువే తీర్పు తీర్చింది. ఆ జంతువే ఆ స్త్రీని నాశనం చేసి పడేసింది. తన ద్వారా నిర్మించబడినటువంటి మతపరమైనటువంటి ఆ సామ్రాజ్యంను తనంతట తాను తీర్పు తీర్చుకొని నాశనం చేసుకుంది. అది ఇక్కడ దేవుడు ధనపరమైన, వ్యాపారపరమైన, తర్వాత పాపము పరమైనటువంటి విస్తరించిన తన సామ్రాజ్యానికి ఎవరు తీర్పు తీస్తున్నారు? దేవుడే ఇక్కడ తీర్పు తీర్చినట్టుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. 9వ వచనం, దానితో వ్యభిచారం చేసి కాబట్టి భూరాజులు, వ్యాపారస్తులు విస్తారంగా ధనవంతులైపోయినారు. ఇక్కడ మనకు 3వ వచనం చివరిలో రాయబడింది, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ఏమైనారంట? ధనవంతులైరి. 3వ వచనం చివరిలో. కాబట్టి అంటే విస్తారమైనటువంటి వ్యాపారం ఆ పట్టణం మూలమైంది. విస్తారమైన సముద్ర వ్యాపారానికి ఆ పట్టణం మూలమైంది. అనేక మంది ధనవంతులైపోయినారు. అది దేవుని వాక్యం రాయబడిందంటే 9వ వచనంలో, దానితో వ్యభిచారము చేసి. అంటే అర్థం ఏంటి? సరైన చట్టబద్ధమైన న్యాయపరమైన వ్యాపారం కాదు ఆ వ్యాపారం. నీకు లాభం రావాలా, నాకు లాభం రావాలా, ఇష్టం వచ్చినట్లు దోచుకోవటమే అన్యాయమైనటువంటి వ్యాపారం. అయితే ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పండి? 11వ వచనం, చూచి ఏడ్చుచు. ఇంత పెద్ద లిస్టు ఇప్పుడు మేము చదివినాను కదా, అలసిపోయి ఉంటారు. అంత లిస్టు. ఇది ఇంకా చివరిలో అన్నాడు. చివరిలో ఏమని అన్నాడు? చివరిలో గుర్రములు, రథములు, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. కాబట్టి అంటే అక్కడే మనుషులను తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ పట్టు వచ్చి ఎవరెవరికి అన్యాయంగా అమ్మేసేది జరిగింది అక్కడ. తర్వాత వారి నీ ప్రాణములను ఇక మీద అంటే అర్థం ఏంటి? ప్రాణాలు కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ఆహ్లాదం కొరకు, అంటే ఒక ప్రోగ్రామ్ లాగా అనమాట. అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్ లాగా పెద్ద పెద్ద సింహపు బోన్లు, గుహలు లాంటివి పెట్టి వాళ్ళు వేసి ఆ సింహాలు తింటుంటే దేవుని పిల్లలే వాళ్ళు, ప్రభుని ఎరిగిన వారు. వేసి వాళ్ళు తింటా ఉంటే వాళ్ళు దాంతో పెనుగులాడుతుంటే ఏలలు వేసుకుంటా, కేకలు వేసుకుంటా వారి ప్రాణాలు వారికి ఎట్లా ఉన్నాయంటే ఒక ఆహ్లాదాన్ని పుట్టించేగా ఉన్నాయి. అలాంటి భయంకరమైనటువంటి పట్టణం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ఏం చేస్తున్నారు? 11వ వచనంలో వాళ్ళు ఏడ్చుచా ఉన్నారు. అయ్యో, ఒక్క రోజులో అయిపోయిందే, ఇంకెట్లా చేయాలా? అందుకని దేవుని వాక్యం ఒకవైపు ఏమో ఏడుపు, మరొక వైపు ఏంటి? సంతోషం. ఎవరికి సంతోషం? రండి దేవుని వాక్యం 20వ వచనం చదవండి. ఇంకా వాళ్ళ ఏడుపు గురించి 18వ వచనంలో రాయబడింది, చదవండి. ఈ మహాపట్నంలో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహా ఎంతగా ఏడుస్తుంది. దుమ్ము పోసుకొని ఏం చేయాలా? అయ్యో అయ్యో. ఒకవైపు దుఃఖం, మరొక వైపు 20 వచనం మనం ఏం చూస్తున్నాం? సంతోషము. ప్రభు అంటున్నాడు, పరలోకమా
పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఏం చేయండి, మీరు ఆనందించుడి. ఎందుకు దాని గురించి ఆనందించాలా? ఏంటి వాళ్ళ నాశనమతిలో సంతోషం ఏంటి అంటే, వీరికి చేయబడిన దానికి ప్రతిఫలముగా దేవుడు వారికి చేస్తున్నాడు. కాబట్టి అంటే దేవుడు తద్వారా ఏం చేస్తున్నాడు? న్యాయవంతుడిగా చూపించబడుతున్నాడు. ఐగుప్తులో అంటే మనం అదే చూస్తాం కదా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా వచ్చినారు చెప్పండి? సంపూర్ణమైన సంపత్తో వచ్చినారు. ప్రభు చెప్పినాడు, మీరు మీకు కావాల్సినవి అడిగి తీసుకోమని అన్నారు. ఏది ఇంకా వాళ్ళు నో అనేది ఏమిలే. బంగారు ప్లేట్ ఉంటుంది, అమ్మా బంగారు ప్లేట్ ఉండాలి కదా, ఉంది, ఏం చేయమంట, ఇవ్వండి అమ్మా, తీసుకుపో. ఏది అడిగితే అది ఇచ్చేసినారు. ఎందుకు? కారణం ఏమిటి? కానీ 430 సంవత్సరాలు అన్యాయంగా వారికి రావాల్సిన రాబడి పట్టుకొని వారు అభివృద్ధి పొందినారు. దాని అంతటినీ దేవుడు వసూలు చేసిన భాగం. దోచుకున్నారంటే అనే మాట ఎందుకు ఉపయోగించబడిందంటే, కానీ ఒక దోపుడు సొమ్ము అంటే దానికి లెక్క ఉంటుంది అనమాట. ఎంత కావాలంటే అంత దోపుడు సొమ్ము అని అంటారు. మరి ఎందుకు ఉపయోగించబడిందంటే, అంత విస్తారమైన సంపద వారు ఐగుప్తు నుండి తీసుకొచ్చుకున్నారు. వారు ఎట్లా ఉన్నారు? ఏడుపు. ప్రతి ఇంటిలో కూడా ప్రథమ సంతానం చనిపోయింది. ఒక పక్క దుఃఖము, ఒక ప్రజలు విస్తారమైన సమృద్ధి అయిన మరి వారి కష్టార్జిన ఫలముతో వారు ఏం చేస్తూ వచ్చినారు? సంతోషంతో వెళ్ళిపోతూ వచ్చినారు. బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి ఒక సందర్భం మనకు తెలుసు. ధనవంతుని ఇప్పుడు మనం చూడము. ప్రభు చిత్తమైతే వచ్చేవారని నేను రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశంలో ప్రభు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? కానీ మీరు అన్యాయముగా ఎవరిని ఎద్దు కూడా సొత్తు తీసుకోకూడదని చెప్పినాడు. కాబట్టి వాని సొత్తు మీరు మరి స్వాధీనం చేసుకుంటూ కొరకు అబద్ధపు సాక్ష్యము పలికించకూడదని చెప్పినాడు దేవుడు దేని వాక్యంలో. అందుకని ఇక్కడ మనకి ఏం రాయబడిందంటే 9వ వచనంలో, దానితో 18వ అధ్యాయం 9వ వచనం, దానితో వ్యభిచారము చేసి, అంటే అర్థం ఏంటి? న్యాయమైన విధానం జరిగిన వ్యాపారం కాదు, కాబట్టి అన్యాయంగా చేసినటువంటి ద్వారా మరి నొచ్చుకుంది. అందుకని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, అన్యాయమైన సొత్తు అది ఏదైనా ఎంతటిదైనా ఉంచుకోకూడదు. ఒకవైపేమో బబులోను, దాని మీద ఆధారపడిన వారి ఒక రోదన, మరొక వైపేమో కానీ దేవుని యొక్క న్యాయమైన తీర్పుని బట్టి కానీ దేవుని ప్రజలు కలిగేటువంటి సంతోషం. కానీ దేవుని వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపం చేయబడేటువంటిది ఏంటంటే, మరి 15-16 వచనాల్లో కూడా రాయబడింది. ఇప్పుడు మనం చూడంగా మధ్యలో, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే, అందుకు అంతగా ఏడ్చినారు. ఎంత గొప్ప ఐశ్వర్యం! జస్ట్ ఒక గడియ అంటే ఒక గంటలో దేవుడు ఏం చేసినాడు? సమూలముగా నాశనం చేసినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ప్రభు చెప్తా వచ్చినాడు 22-23 వచనాల్లో, నీ వర్తకులు ప్రభువులయుండిరి అనియు. కాబట్టి మళ్ళా తిరిగి అది ఏది లేకుండా ఎంత సంపూర్ణంగా, ఎంత వేగముగా, ఎంత శాశ్వతంగా నాశనం చేయబడిందో చూడండి. 21వ వచనం, తర్వాత బలిష్ఠుని ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఎన్నటికీ కనబడదు. కానీ నాశనం వేగంగా వస్తుంది, నిత్యమైనటువంటి నాశనం, ఇంకెన్నడూ కనపడని నాశనం. కాబట్టి 17వ అధ్యాయంలో ఉన్నటువంటి బబులోను ఏమైతే ఉన్నదో, ఆ బబులోను మతపరమైనటువంటి బబులోను గుర్తుగా స్త్రీ కనబడుతుంది. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి బబులోను వ్యాపార సంబంధమైన, ధన సంబంధమైన, లోక సంబంధమైన, కాబట్టి అన్యాయంతో కూడినటువంటి ఆ యొక్క స్థితిగతులకు సాదృశ్యంగా కనబడతా ఉంది. కానీ ఈ బబులోను ఆదాయం చేసుకుని శత్రువైన యొక్క మరి అంత్యక్రీస్తు తను పరిపాలన చేయబోతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తానే ఇక్కడ ఆ బబులోనుకు తీర్పు తీర్చనై ఉంటున్నాడు. కాబట్టి చివరి దినాల్లో ప్రభు స్తోత్రములు. ఇక్కడ మనం ఎరిగిన వారమై లోకములో దేవుని ప్రజలముగా ఎంతో శ్రేష్టమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించవలసిన వారికి ఉంటున్నాం. ఇక్కడ ప్రభు మనకి ఏది ఇస్తే అది, ఎలాగిస్తే అది అలాగా, ఎంత ఇస్తే అంతవరకే నేను నా ప్రభుని సేవించాలా, నా ప్రభుని మహింపరచాలా. ఎంత గొప్ప చక్కగా రాయబడింది దేవుని వాక్యంలో. పరలోకమా, తర్వాత ఏమన్నాడు? దేవుని ప్రజలారా, తర్వాత ఏమన్నాడు? అపోస్తులారా, ప్రవక్తలారా. కాబట్టి అంటే వారి చేత నశించబడిన వారి జాబితాలో ఎవరు మినహాయింపు ఏమి లేదు. అపోస్తలులు అలాగనే చంపబడ్డారు, ప్రవక్తలు అలాగే చంపబడ్డారు, దేవుని ప్రజలు అలాగనే చంపబడ్డారు. కాబట్టి ఏదైతే దానికి ముందు మనం 8వ అధ్యాయంలో మరి ఆ యొక్క ఏమంటారు
ఐదో ముద్ర విప్పినప్పుడు ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొరపెట్టినప్పుడు నాదా ఎంతకాలం తీర్చుకుందంటే ఇంకో కొంత సమయం అన్నాడు. ఆ సమయము ఎప్పుడైపోయిందంటే 18వ అధ్యాయంలో ఆ సమయం అయిపోయింది. ఆ కొంచెం సమయం అంటే అర్థం ఏంటంటే కేవలం మహా అంటే 3 సంవత్సరాల కాలంలో ఆ చివరిలో దేవుని యొక్క తీర్పు ఈ యొక్క బబులోని మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడింది. కానీ చివరి దినాల్లో ప్రభు మహిమ కొరకు మనం కూడా సిద్ధపరచమంటుగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిని మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. 18వ అధ్యాయంలో ప్రభు మాకు చూపించిన బబులోను బట్టి స్తోత్రములు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ బబులోను లోకం యొక్క ధనము, ఘనత, లోకంలో ఉండేటువంటి మెప్పు ప్రభా తండ్రి, లోకం యొక్క వైభవం మమ్మల్ని ఆకర్షించేదిగా ఉన్నది. ప్రభా నిత్యం మా తండ్రి దేవా, మాకు నష్టమని తెలిసిన ప్రభా, దానివల్ల తండ్రి ప్రభా ఆత్మీయ జీవితం పాడైపోద్దని తెలిసిన ప్రత్యేకంగా ఉండక ప్రభా నిత్యం మా తండ్రి దేవా ప్రభా దాని నుండి విడిచిపెట్టక ఎన్నోసార్లు ప్రభా ప్రత్యక్షంగా పరోక్షంగా లోకముతో ప్రభా పాలివారమై ఏకీభవించి ప్రభా లోకము పొందే నష్టం లాంటి నష్టములు ప్రభా మా జీవితంలో కూడా శత్రువు తీసుకుని వచ్చేవాడు ఉన్నాడు. మమ్మల్ని నేరుగా నష్టపరచలేక లోకములో ప్రభా తండ్రి దేవా ప్రభా నిత్యం మా తండ్రి సమాధాన పడేడు ద్వారా మమ్మల్ని నష్టపరిచేవాడు ఉంటున్నాడు. ప్రభా మీ వర్తమానము ప్రభా మా చెవుల్లో గింగురు మౌంట్లుగా చేయము, మేము విడిచి వచ్చేవారుగా చేయము. ప్రతి విధమైన ప్రభా మీ దృష్టికి ప్రభా తండ్రి ఆయాసకరమైంది, మా ఆత్మీయ జీవితాన్ని నష్టదాయకమైంది ఏది కూడా అది ఎంతటిదైనా ప్రభా దాన్ని మేము విడిచిపెట్టినగా చేయము. మా హృదయంలో వాటికి ఏమాత్రం స్థానం లేకుండా చేయము. ప్రభా నిత్యం మా తండ్రి అలాంటి విగ్రహాలన్నీ కూడా మా జీవితంలో మీరు తొలగించి వేయండి. మా ప్రభుని వెంబడించేవారుగా చేయము. మా ప్రభు కొరకు శ్రమ పడేవారుగా, మా ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వారుగా, ఒక దినాన నిత్యత్వంలో తీర్పులో ప్రభా సంతోషించే ఆ జాబితాలో మేము ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని వందం చెల్లిస్తూ సాగిలపడుతూ ప్రభు యేసు ప్రభు వారికి శ్రేష్ఠ నామంలో ప్రభు రేపటి దినం ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ప్రజలు మీటికి రావాల్సిన వారు ఉంటున్నారు, జ్ఞాపం చేసుకుని మీరు ఎవరిని ఆయతపరచవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి దేవా, మీరు రాగడ ఒక ఆలస్యమైతే తర్వాత అధ్యాయాల కొరకై మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా మమ్మల్ని సిద్ధపరచవస్తుంది ప్రార్థన చేస్తూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.